बचपन से आज तक ఈ గుండె మీద గోరు పెట్టినోడు కూడా లేడు. ఆ ముసలోడు గుండెపై కాలు పెట్టి చంపేస్తా ముసలోడిని. పిచ్చనాయాల వాక్కుండా తాగి పడిపో, తాగింది దిగ్గానే వెళ్ళిపో. అదృష్టం బాగుంది కనుక సరిపోయింది. లేకపోతే నీ వెన్నెముక మేమని తెలిస్తే నీ గుండెల మీద కాలు వేసిన వాడు మా గుండెలు తీసి చేతపట్టుకునేవాడు రా. ఒంటి మీద పట్ట తప్ప మొత్తం రాసిస్తున్నాడు. ఆస్తి కోసం అల్లున్నయ్యా అంతా కాజేయాలని కన్న కొడుకుని కూడా ఆయనకు దూరం చేశా. వంశానికి వారసుడు పుట్టిన దశరథ రామయ్య మనవణ్ణి చూడనీయకుండా చేశా. దశరథ రాంపురా నాకు అందని చందమామ కాకూడదు. మంచి తల్లివి కదూ, ఈ ఒక్క ముద్ద తిను. తినను. బంగారు తల్లివి కదూ, ఇది బావ ముద్ద. బావ ఏడి? ముందు నువ్వు తిను, నేను బావని పిలుస్తాను. అంతా ఉట్టిదే, ఎప్పుడు ఇలాగే చెప్తున్నావు. ముందు బావని పిలు, అప్పుడు తింటా. నేను పిలిస్తే రాడమ్మా. మరి ఎవరు పిలిస్తే వస్తాడు? బాబా, అయ్యిందేదో అయిపోయింది. తమరు కొంచెం పెద్ద మనసు చేసుకుని అబ్బాయి గారిని పిలిపిస్తే. మనల్ని కాదని వెళ్ళిపోయినవాడు పిలిస్తే మాత్రం వస్తాడంటావా? మీరు పిలిస్తే తప్పకుండా వస్తాడు బాబా. మీరు మనవణ్ణి చూసినట్టు ఉంటుంది, ఆ చిట్టి తల్లి కోరిక తీర్చినట్టు ఉంటుంది. బాబా ఉండండి బాబా, నేను ఫోన్ చేస్తాను. హలో భయ్యా, నేను రహీం. మీ నాన్నగారు మీతో మాట్లాడతారంట. రహీం? నాన్నగారు మాట్లాడుతున్నారు. నాన్నగారు తాతగారు మాట్లాడుతున్నారా? నాన్న బాగున్నారా? నేను బాగున్నాను రా. మా నాన్న బాగున్నాడా? మీ నాన్న బాగున్నాడు. ఇదిగోండి మీ నాన్నతో మాట్లాడండి. తాతయ్య నాన్న ముద్దు పెట్టు నాన్న. నేను ఇలా ముద్దు పెట్టను, నువ్వు నన్ను ఎత్తుకోవాలి, అప్పుడు నేను నీకు ముద్దు పెట్టాలి. అలాగే నాన్న. అమ్మని నాన్నని చూసుకుని త్వరగా వచ్చాయి. రహీం, ఆస్తి మొత్తం అందరికీ పంచి పెడుతున్నాను, ఆ ఉత్సవంలో పాల్గొనడానికి రమ్మని చెప్పు. అలాగే బాబా. భయ్యా వినపడింది భయ్యా, అందరం తప్పకుండా వస్తాం. అలాగే. రామ్లాల్జీ సాబ్, ఏ ఒక్కరి పేరు మర్చిపోకుండా జాగ్రత్తగా చూడండి. కళ్యాణం అయిన వెంటనే దస్తావేజులు అందరికీ అందాలి. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. వీరేంద్ర, చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే స్వార్థంతో మన మతానికి చరిత్ర లేకుండా చేయకండి దశరథ రామయ్య గారు. మన మతం సంగతి మీకేం తెలుసు? పరమత సహనం తన అభిమతం అంది హిందూ మతం. విశ్వశ్రేయస్సే తన లక్ష్యం అంది హిందూ ధర్మం. ఇక్కడ బతుకుతున్నది మతాలు కాదు, మనుషులు. నీ స్వార్థం కోసం మతం రంగు పులివి అమాయకుల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయకండి. అన్నదమ్ములుగా బ్రతుకుతున్న వీళ్ళ మధ్య మత విభేదాలు సృష్టించి విడదీయాలని చూడకండి. ఇక నుంచి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు రాకుండా ఒక కొత్త ఆచారానికి శ్రీకారం చుడతాను. ఇక మీద అన్ని మతాల పండుగలు అందరం కలిసి చేసుకుందాం. రేపు జరగబోయే శ్రీరామనవమికి ఒక హిందూ జంట, ఒక ముస్లిం జంట పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపిస్తారు. దానికి మొదటిగా మన రహీం, సల్మాలు పీటల మీద కూర్చుంటారు. బాబా, ఇది మేము ఒప్పుకోం. ఇది మాకు ఇష్టం లేదు. మాకే కాదు, ఇక్కడున్న ఎవరికి ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళు తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పొచ్చు. ఇంత అవమానం జరిగాక ఇంకా ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం. నీ మొగుడికి జరిగిన మర్యాద చూసావుగా, విలువలేని చోట ఉండకూడదు. వెళ్దాం పద. విలువల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీతో వచ్చి నా విలువను నేను పోగొట్టుకోలేను. నీ భర్త నీ తండ్రి ఆస్తిని పంచుకోవాలనుకున్నాడమ్మా.
నువ్వు ఆయన ఆశయాలను పంచుకున్నావు, తండ్రికి తగ్గ కూతురు అని పెంచుకున్నావు. నీ మరదలు జానకి. త్వరగా త్వరగా అవతల సీతమ్మ గారు బయలుదేరట. నాన్నా, ఏమిటిది? కొత్త దంపతుల్లా పెళ్లి పట్టులతో మీరిద్దరూ రామయ్యని తీసుకుని వస్తారా? అయ్యయ్యో, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు మావయ్య గారు. పసిపిల్లలు దేవుడితో సమానం. వీళ్ళ మనస్సు పవిత్రం, ఈ కళ్యాణం పవిత్రం. అభ్యంతరాలు అనవసరం. జానకి రాములు, పెళ్లి కుమారుని తీసుకుని బయలుదేరండి. ప్లీజ్ subscribe for more videos.